పవర్లున్న పార్టీ లీడర్ల మీద చిన్న బద్నాం వచ్చినా గానీ ప్రతిపక్షాలు ఎంత పంచాయత్ చేస్తాయి ఏం కథ. మళ్ళొచ్చే ఓట్ల నాటికి ఆయనతో ఓడిపోతామా ఏంది అని అధికారంలో ఉన్న పార్టోలే ఆగులు బుగులు అయ్యే తీరు లడాయి చేస్తుంటాయి. మరి అట్లా పువ్వు పార్టీ సర్కార్ మీద అన్ని తీర్ల ఆవేశం చూపించి రంగంలోకి దిగే రాహుల్ గాంధీ బండి ముచ్చట్ల ఎందుకు సపోర్ట్ చేస్తలేడు? కనీసం ఒక ట్వీట్ కూడా చేయకుండా సైలెంట్గా ఎందుకు ఉంటుండు అని అంటే, ప్రేమ దుకాన్లు తెరిచే రాహుల్ గాంధీ సైలెంట్ దుఃఖం మోపేసిండు ఎందుకో మరి. పువ్వు పార్టీ మీద ఏ చిన్న ముచ్చటొచ్చినా పుట్టెడు కోపం చూయించుకుంటా బాజాప్తా బయటకు వచ్చి మాట్లాడే రాహుల్ మరి మోడీ సర్కార్ లో కేంద్ర మంత్రి కొడుకు మీద ఇంత పెద్ద పంచాయతీ అవుతుంటే దాని గురించి ఎందుకు ఏమంటలేడు? భగీరథ్ కేసుని కూడా ఏదో చిన్న కేసు లెక్కని రాహుల్ చూస్తుండని స్వయంగా రేవంత్ రెడ్డి మొన్న చెప్పే రాష్ట్రమంతా రాజుకొని పెద్ద లొల్లైతున్న అగింత పెద్ద కేసు పంచాయతీని చిన్న ముచ్చట్ లెక్క చూస్తుండంటే ఏమనుకోవాలి మరి. ఇగో ఇట్లా వినిపిస్తున్న డౌట్లకు ఈడ ఆడ సోషల్ మీడియాలో కొందరు రాసుకొస్తున్న ముచ్చట్లేంటి అని అంటే, వచ్చే ఎలక్షన్లలో బీఆర్ఎస్ ను పక్కా పవర్లకు రాకుండా చేయాలనని బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యరు కావచ్చని అంటుర్రు కారుకర్తలు. ఇప్పటికే బలం లేకుంటున్న బీజేపీ మీద పడితే అది బీఆర్ఎస్ కు కలిసి వస్తాయి తప్ప చేయి పార్టీ చేతిలో పడేదేముండదని ఇక్కడి కాంగ్రెస్ లీడర్లు ఇచ్చిన సలహాతోని రాహుల్ స్పందిస్తలేడని గుస్సాయితురు గులాబీ లీడర్లు. మీదికెళ్లి భగీరథ్ కేసులో మంత్రులు ఎంపీలు కూడా బయటికి వచ్చి సపోర్ట్ ఇచ్చినట్టే మాట్లాడుతుర్రు. పొన్నమేమో పిల్లగాడు ఇద్దరు ఒకే కులం కాబట్టి పెళ్లి చేస్తే అయిపోయా అని పోక్సో అనేది చిన్న ముచ్చట అన్నట్టు చూసి పెద్ద రాయుని తీర్పులు చెప్పిండు. మల్లు రవి మాట్లాడుకుంటా పిల్లలన్నాక తప్పు చేస్తారయ్యా దానికే పెద్ద పంచాయత్ చేయాలనా, ఆయన కొడుకు తప్పు చేస్తే తండ్రి ఎందుకు మంత్రి పదవికి రాజీనామా చేయాలనని బండిని దండగానే వెనకేసుకొచ్చినట్టే మాట్లాడుతుంది. మరి గిసొంటి మాట్లాడితే పబ్లిక్ ల పతార పలసగైతది, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని కూడా రాహుల్ గాంధీ వాళ్ళని అరుచుకోకపోయే వరకల్లా ఈయనొస్తున్న మాటలు ఇంకింత స్ట్రాంగ్ అవుతున్నాయి. ఇవన్నీ పక్కకు పెడితే ఆఖరికి కనీసం పోక్సో కేసుల బాధితురాల్ని పోయి ఓసారి పలకరిచ్చిరర్రి, పవర్లున్నాం కదా గాయంతనన్న చేయుండ్రి, భరోసా అయ్యుండ్రి, సీతక్కనో కొండా సురేఖనో ఓసారి పోయి చూసిరాపోన్రి అని అన్నయ్య చెప్పలేదంటే రాహుల్ మౌనం వెనుక మతలవేంది మరి అనుకుంటా అనుమానపడుతురు చాలా మంది. ఆయనతో పింకు పాటోలు అనుకొస్తున్న మాటలకు లింకు పెట్టి కరెక్టేనా కామెంట్లన్నీ అని ఆలోచనలు పడ్డారు కొంతమంది. మరి రాహుల్ సైలెన్స్ కు కారణమేందో ఆయననే నోరు తెరిచి చెప్తే గానీ తెలుస్తలేదుగా. అప్పటిదాకా ఈ ముచ్చట్లు ఆగేటట్టు లేవిగా. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు చూడుండ్రి, ఎక్కడనో ఏదో అయితే ఇంకెన్నో దాని ఎఫెక్ట్ ఉంటదని అవి అచ్చం గట్లనే తమిళనాడులో విజయ్కి ఎక్కువ సీట్లు వచ్చే వరకల్లా వైసీపీ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. మా జగన్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసిండు కాబట్టి ఆయనకు సెంచరీ మీద సీట్లు వచ్చినాయని పటాకులు వేల్చిర్రు పంకపాటోళ్ళు. మరి ఇది నిజమేనా అని జగన్ని అడిగితేగో గీ తీర్ల క్లారిటీ ఇచ్చిండు. ఏదో ఒకటి మాట్లాడి మావిగాని జగన్ మావయ్య ట్రోల్ అవుతుంటాడని ఎక్కిరిస్తారు కానీ కొన్నిసార్లు ఆయననే క్లారిటీగా ఉండదున్నట్టు మాట్లాడుతుంటాడు పోరి. ఇలా జగన్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రాలు పాలన మీద పసుపు పార్టీ తీరు మీద పంచులు కౌంటర్లు వేసిండు. ఇక రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు రికామ్ లేకుండా అన్నిటికీ ఆన్సర్లు చెప్పుకొచ్చిండు. అట్లనే ఓ రిపోర్టర్ నుండి లాస్ట్ లా సార్ తమిళనాడు ఎలక్షన్లల్లా హీరో విజయ్ మీ ఫోటో పెట్టుకుని ప్రసారం చేసుకుంటూనే గెలిచిండట కదా, మీ పతారానికి బాగా కలిసి వచ్చిందని చాలా మంది అంటున్నారు, మరి మీరేమంటారని అడిగితే ఆయన రాష్ట్రంలో ఆయనకు పలుకుబడి ఎక్కువ ఉంటుంది కానీ నాకెట్లుంటుందయ్యా అని నవ్వుకుంటా చెప్పుకొచ్చింది. ఇట్లా రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది కానీ జగన్కి ఎలా ఉంటుందయ్యా? మరి జగన్ చెప్పింది కూడా నిజమే కాదు. ఆయన మంచిగానే క్లారిటీతో ఉన్నాడు. విజయ్ ఏమన్నా పంక పార్టీతో పొత్తు పెట్టుకున్నాడా లేకుంటే ఆ పార్టీలో పనిచేసి వచ్చిండా? విజయ్కి ఓటేసిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో సగం మందికి జగన్ పార్టీ పేరు వైసీపీ ఫుల్ ఫామ్ కూడా తెలియదు కావచ్చు. ఎన్నో ప్రచారంలో ఎవరో జగన్ అభిమాని పట్టుకోమని విజయ్కి ఫోటో ఇస్తే కాదని లేక విజయ్ పట్టుకొని మళ్ళీ చేసిండు. దానికే వైసీపీ మాజీ మంత్రుల కాంచి వార్డుల కార్యకర్తల దాకా మా జగన్ ఫోటో పట్టుకొని ప్రచారం చేసే విజయ్ సీఎం అయిన అనుకుంటా ఎక్కలేని ఎలివేషన్లు ఇచ్చిరు. సింగిల్ గా పోటీ చేసి ముఖ్యమంత్రి అయిన దాకా వచ్చిండు అని మురిసిపోయి పోటీల మీద పోస్టులు వేసిరు. లియో సినిమా ఫోటో సీన్ రిఫరెన్స్ మీమ్స్ వేసి మరీ వైరల్ చేసిరు వైసీపీ వాళ్ళు. కానీ ఆఖరికి విజయ్ సింగిల్ గా కాకుండా ఇంకో 4 పార్టీలతో పొత్తు కూడా సర్కార్ ఫామ్ చేసే వరకలా గాలి తీసేసినట్టు అయింది ఫ్యాన్ పార్టీలకు. అటెంక ఇయ్యాల జగనే డైరెక్ట్ గా నా ఫోటో పెట్టుకుని గెలిచేంత పతారా పలుకుబడి నాకేడుందా ఆడ అని నవ్వుకుంటా చెప్పే వరకలా ఏడుపు మోకాలు పెట్టిరు కొందరు పక్క పార్టీలు. అందుకే అంటారు లీడర్లకి వెళ్ళింది పార్టీల కిందోళ్ళకి ఎందుకు ఇవన్నీ అని.